చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా జిమ్లో చెమటోడ్చుతూ కొత్త లుక్ కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంటున్నాడా? బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 పై ఇండస్ట్రీలో ఎందుకింత చర్చ జరుగుతోంది? అసలు ఈ వయసులో కూడా చిరంజీవి ఎందుకింత కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు? పాన్ ఇండియా హీరోస్తో పోటీ పడాలి అనుకుంటున్నాడా? హావ్ ఎ లుక్. మెగా 158 ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి. పవన్ కళ్యాణ్ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ అంటే ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలున్నాయి. వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో కనిపించిన రక్తంతో తడిసిన గొడ్డలి, గోడలపై బుల్లెట్ మార్క్స్ సినిమా టోన్ ను ముందే హింట్ ఇచ్చేశాయి. ద బ్లేడ్ దట్ సెట్ ద బ్లడీ బెంచ్ మార్క్ అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు అనే భావన కలుగుతోంది. అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్, గ్యాంగ్ వార్స్ ఈ కథలో కీలకంగా ఉండబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం చిరంజీవి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. రీసెంట్ గా రిలీజ్ అయిన జిమ్ వీడియోలో మెగాస్టార్ వర్కౌట్స్ తో తన బాడీని మళ్లీ యాక్షన్ మోడ్ లోకి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నాడు. అయితే ఈ వర్కౌట్స్ పై మరో చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే టాలీవుడ్ లో తిరుగులేని స్టార్డమ్ సాధించిన చిరంజీవి ఇంకా ఎందుకింత కఠినమైన కసరత్తులు అన్న ప్రశ్న వినిపిస్తోంది. కానీ మెగా 158లో ఆయన పాత్ర రా అండ్ పవర్ఫుల్ ఎనర్జీతో కనిపించాల్సి ఉంటుందట. కేవలం లుక్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ మూవ్మెంట్స్ కోసం ఈ వర్కౌట్స్ అని మూవీ టీం చెప్తోంది. మెగా 158లో మరో ఆసక్తికర అంశం మల్టీ స్టారర్ ఎలిమెంట్స్. మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం భారీగా జరుగుతోంది. అదే నిజమైతే మొదటిసారి చిరంజీవి, మోహన్ లాల్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరోవైపు తమిళ స్టార్ కార్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇక ప్రియమణి, డింపుల్ హయాతి, అనస్వర రాజన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఈ భారీ కాస్టింగ్ చూస్తుంటే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఎస్ తమన్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని విజువల్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. పెద్ద విడుదలకు ముందే ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా. కానీ ఈ హైప్ మొత్తం నిజంగానే కథ మేకింగ్ వల్ల వచ్చిందా, లేక రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పెరిగిందా? నిజమైన పెహల్వాన్లతో షూటింగ్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి? షూటింగ్ సమయంలో ఆర్టిస్టుల నుంచి న్యాచురల్ ఇమోషన్స్ రావడానికి దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యాడు? ఇప్పుడు చూద్దాం. పెద్ద రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమాపై హైప్ కూడా భారీగానే పెరుగుతోంది. ప్రమోషన్స్ బాధ్యత చరణ్, బుచ్చిబాబు ఇద్దరే తీసుకున్నారా అనే టాక్ కూడా ఒకవైపు వినిపిస్తోంది. అందులో భాగంగానే ఏ డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ వీడియో రిలీజ్ అయింది. పెద్ది కథ మొదట వినగానే రామ్ చరణ్ ఆసక్తి చూపాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కారణం, ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాకుండా గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో సాగే రా అండ్ ఎమోషనల్ కథ కావడమే. ఇంకా స్క్రిప్ట్ బాగా కుదిరిందని ఆ స్క్రిప్ట్ కి పడిపోయాడట చరణ్. దేశీ పెహల్వాన్ పాత్ర కోసం చరణ్ దాదాపు ఏడాదికి పైగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. షూటింగ్ లో నిజమైన పెహల్వాన్లను ఉపయోగించడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. ఫైట్ సీన్స్ ఎక్కువగా న్యాచురల్ గా కనిపించేందుకు రియల్ రెజ్లర్లతోనే రిహార్సల్స్ చేశారట. అయితే ఆ ఫైట్స్ లోనే చరణ్ చేతికి గాయమైంది. అయినా షూటింగ్ ఎక్కడా ఆగలేదు. ఇలాంటి రియలిస్టిక్ అప్రోచ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అది ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో రిలీజ్ తర్వాతే క్లారిటీ వస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా ట్రీట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నటీనటుల నుంచి సహజమైన భావోద్వేగాలు రాబట్టేందుకు సెట్స్ పై ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేశాడట. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ ఈ సినిమా కథ అంటున్నాడు చరణ్. ఆ ఢిల్లీ ఎపిసోడ్ లో చరణ్ నటనను ప్రశంసిస్తున్నాడు బుచ్చిబాబు. పెద్ది ఇప్పుడు టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య రానున్న ప్రాజెక్ట్. కానీ ఈ సినిమాపై ప్రెజర్ కూడా అంతే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ నుంచి ప్రేక్షకులు ఇప్పుడు సాధారణ కమర్షియల్ సినిమా కంటే కొత్త అనుభవాన్ని ఆశిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న ఈ సమయంలో పెద్ది కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా, లేక అంచనాల భారంతో తడబడుతుందా? జూన్ 4న తేలిపోతుంది. సినిమా షూటింగ్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, బిజీ స్కెడ్యూల్స్, వీటికి బ్రేక్ ఇచ్చి ఒక్కసారిగా కుటుంబంతో కలిసి వాటికన్ సిటీలో కనిపించింది నయన్. ఈ స్పెషల్ వెకేషన్ వెనుక రీజన్ ఏమైనా ఉందా? విఘ్నేష్ శివన్తో కలిసి షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోస్ ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి? అసలు లేడీ సూపర్ స్టార్ ఈ చిన్న బ్రేక్ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ తో రాబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. నయనతార, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం పిల్లలతో రోమ్ వాటికన్ సిటీలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నయన్ షేర్ చేసిన ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి. మా ఫేవరెట్ సిటీ వాటికన్ సిటీ నుంచి ప్రేమ, దైవ ఆశీస్సుల మధ్య మేము అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వాటికన్ వీధుల్లో నడుస్తున్న నయన్, విఘ్నేష్ జంట పిల్లలతో కలిసి
సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద దిగిన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. వరుస షూటింగ్స్ మధ్య ఈ ఫ్యామిలీ టైంను నయనతార ఎంతో ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వెకేషన్ మరో కారణంతో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. రీసెంట్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ భేటీ, మెలోడీ ట్రెండ్ వైరల్ అయిన సమయంలోనే నయనతార, విఘ్నేష్ శివన్ కూడా వాటికన్ సిటీలో ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ట్రిప్ పూర్తిగా రిలాక్సేషన్ కోసమేనని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే రాబోయే నెలల్లో టాక్సిక్ లాంటి సినిమా రిలీజ్తో పాటు నయనతార వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్స్తో బిజీ కానుంది. అందుకే షూటింగ్స్ ప్రారంభమయ్యే ముందు కుటుంబంతో కలిసి సమయం గడపాలని ఈ సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. రీసెంట్ గా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆకట్టుకోలేకపోయింది. 2040 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీలో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కానీ విఘ్నేష్ శివన్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. సౌత్ బాక్స్ ఆఫీస్ లో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్లాష్ హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ అవతారంలో వస్తున్న ఐయామ్ గేమ్, మరోవైపు నాని కెరియర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ది పారడైజ్. ఈ రెండు పాన్ ఇండియా రిలీజ్ల మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో అసలు బాక్సాఫీస్ దగ్గర ఎవరు పై చేయి సాధిస్తారు, ఈ క్లాష్ వల్ల ఏ మార్కెట్ పై ఎక్కువ ప్రభావం పడబోతోంది అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. దుల్కర్ సల్మాన్ తన 40వ సినిమా ఐయామ్ గేమ్తో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తున్నాడు. సాహస్ యథయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే దర్శకుడు గతంలో RDXతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో దుల్కర్ పూర్తిగా స్టైలిష్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. దాదాపు 150 రోజుల పాటు 100కి పైగా లొకేషన్లలో షూట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. యాంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ది పారడైజ్ తో నాని కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1980లలో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది. హక్కులు కోల్పోయిన ఒక గిరిజన తెగ పౌరసత్వం కోసం చేసే పోరాటం ఈ సినిమా ప్రధాన కథాంశంగా చెప్తున్నారు. భారతీయ మ్యాడ్ మ్యాక్స్ తరహాలో రా అండ్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తుండగా మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయిందని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో అసలు చర్చ ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ క్లాష్ గురించే. దుల్కర్ సల్మాన్, నాని ఇద్దరికీ సౌత్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తెలుగు, కన్నడ మార్కెట్లలో ది పారడైజ్ కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తమిళ్, మలయాళ మార్కెట్లలో మాత్రం ఐయామ్ గేమ్ గట్టి పోటీ ఇవ్వొచ్చని చెప్తున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా కయాదు లోహరే నటిస్తోంది. కేన్స్ రెడ్ కార్పెట్ పై మరోసారి గ్లామర్ షో చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మళ్లీ బాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకుంటోందా? కొంతకాలంగా తగ్గిన సినిమా అవకాశాలు ఇప్పుడు కేన్స్ తర్వాత మళ్లీ పెరుగుతాయా? ఒకప్పుడు వరుస సినిమాల్లో కనిపించిన జాక్వెలిన్ ఇప్పుడు మళ్లీ బిజీ హీరోయిన్ గా మారుతుందా? కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జాక్వెలిన్ లుక్, ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ సీక్వెన్ డ్రెస్, డైమండ్ జ్యువెలరీతో ఆమె వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో కనిపించింది. చోపట్ గ్లోబల్ అంబాసిడర్ గా పాల్గొన్న ఆమె అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. వరుసగా 3వ కేన్స్ లో పాల్గొనడం కూడా ఆమె గ్లోబల్ ఇమేజ్ ను మరింత పెంచుతోంది. ఇప్పుడు ఈ రెడ్ కార్పెట్ గ్లామర్ బాలీవుడ్ లో కొత్త అవకాశాలకు దారి తీస్తుందా అన్న చర్చ మొదలయ్యింది. శ్రీలంక మోడల్ గా కెరియర్ ప్రారంభించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు. కిక్, రేస్ 2 వంటి హిట్ సినిమాలు ఆమెకు కొంత గుర్తింపు తెచ్చాయి. ప్రత్యేకంగా డాన్స్ నంబర్స్, గ్లామర్ రోల్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో కూడా నటిస్తూ తన రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె కెరియర్ స్పీడ్ కొంచెం తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్, హౌస్ఫుల్ 5 లాంటి భారీ మల్టీ స్టారర్ సినిమాలు జాక్వెలిన్ చేతిలో ఉన్నాయి. ఇక కేన్స్ వంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో వరుసగా కనిపించడం ఆమె మార్కెట్ ను మళ్లీ బలపరుస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా జాక్వెలిన్ స్టైల్, ఫిట్నెస్, గ్లామర్ కు ఇప్పటికీ భారీ క్రేజ్ ఉంది. మరి ఈ కేన్స్ హైప్ జాక్వెలిన్ కెరియర్ కు నిజంగానే టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి.